హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే స్నాక్స్ రెసిపీ చెక్కలు. ఈ చెక్కల్ని తెలంగాణ స్టైల్లో గారెలు కూడా అంటారు. సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా ఈ చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి ఈ గ్లాస్తో 4 గ్లాస్ వరకు అయితే బియ్యం పిండిని జల్లించుకొని తీసుకోండి. ఇలా బియ్యం పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోండి. అలాగే వాముని క్రష్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వాము వేసుకున్నాను. ఆల్రెడీ 2 అవర్స్ పాటు నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పుని 2 టేబుల్ స్పూన్ అయితే వేశాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, స్పైసీకి సరిపడే కారం, 2 టేబుల్ స్పూన్ కారంని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడే నెయ్యినైతే వేసుకోండి 2 టేబుల్ స్పూన్ వరకు. ఎడిటింగ్లో నెయ్యి వేసే క్లిప్ అయితే మిస్ అయింది, మీరైతే వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో పిండినైతే ముద్దలాగా తడుపుకోండి. నేను ఆల్రెడీ గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం ముద్దలాగానైతే తడుపుకోండి. ఇలా కొన్ని వాటర్ వేస్తూ మరి గోధుమ పిండిలా కాకుండా కాస్త గట్టిగానే తడుపుకోండి. చూడండి, నేను చూపించే విధానంలో తడుపుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్, క్విక్గా అయ్యే రెసిపీ. తప్పక ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం తడిపిన తర్వాత కాస్త ఆయిల్ని వేసుకొని ఈ ముద్దకి మొత్తం ఇలా చుట్టూలా అయితే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. పిండిని ఇలా ముడితే ఇలా అయ్యేలా ఉండాలండి. పిండి అనేది ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత మరొకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి కాస్త ఆయిల్ రాసుకొని ఉండలాగానైతే ఇలా బాల్స్ లాగానైతే చేసుకోవాలి. మీకు ఏ సైజ్ బాల్స్ కావాలనుకుంటే ఆ సైజ్ బాల్స్ని అయితే చేసుకోండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మిగతా బాల్స్ని కూడా ఇలాగే చేసుకోవాలి. చూడండి, మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈజీగా 15 to 20 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఈ చెక్కల్ని. ఇలా కొన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మూత అలాగే పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. మూత పెట్టడం మాత్రం కంపల్సరీ. చూడండి, ఇప్పుడు పూరీల సాచను తీసేసుకొని దానిపైన ఒక కవర్ వేసి ఇలా ఆయిల్ 2 వైపులా అప్లై చేసుకున్న తర్వాత ఈ రౌండ్ బాల్ని ఇలా పెట్టుకొని కాస్త ప్రెస్ చేసి తీసుకోండి. అంతే అండి, చెక్కలు అయితే ఇక రెడీ అయినట్టే. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు. ఇలా డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని వేడవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి చేసుకొని ఈ చెక్కలను అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటైతే వేసుకోండి. మరి ఎక్కువగా కాకుండా ఆయిల్లో ఫ్రీగా మూమెంట్ ఇచ్చేలాగా అయితే వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచిన తర్వాత మరొక సైడ్న టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ బాగా కాల్చుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కాల్చుకోండి. కాలడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. ఇవి కాలేంత వరకు మిగతాయి కూడా అలాగే రౌండ్ చేసుకొని పూరీల సాచుతో అయితే ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలండి పక్కన. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. అంతే అండి, చెక్కలు అయితే రెడీ. ఇలానే మిగతా చెక్కల్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక పేపర్లోకి వేసేసుకుంటే ఆయిల్ అంతా ఈ చెక్కలు పీల్చేసుకొని క్రిస్పీనెస్ అనేది ఇస్తాయండి. చూడండి, ఇలా మిగతా గారెల్ని కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. మరి ఎక్కువగా కాకుండా ఇలా 5 అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకేసారి టర్న్ చేయకుండా ఇలా 1 మినిట్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే చెక్కలు అయితే రెడీ. అంతే అండి, మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చెక్కలు అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను.
మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.